రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ఇండియా కూటమి నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా బిల్లు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే బిల్లు వీగిపోయిందని, బిల్లు వీగిపోయిన రోజు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరపురాని రోజని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఇండియా కూటమి నేతలు ఏకమై జాతీయ విపత్తును నివారించారని అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి సవరణను కేంద్రం తీసుకురాలేదని, భారత ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చడమే బిల్లు వెనక అసలు ఉద్దేశమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టి సభ ముందు ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ పేరుతో తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ పేరుతో తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకమని కాంగ్రెస్ నేతలు తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. చెప్పండి శేఖర్. రవలి ప్రధానంగా పార్లమెంటులో మహిళా బిల్లు 131 సవరణ ఆర్టికల్ 1 పైన పోయిందో, దీనిపైన కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేస్తున్నది. దేశానికి ఇచ్చినట్లుగా అయింది. మొత్తం నేతలంతా ముఖ్యులు దేశాన్ని విపత్తు వైపు తీసుకెళ్లింది, ఆ విపత్తు నుంచి కాపాడినట్లయింది. మొత్తానికి ఈగిపోవడంతో ఏదైతే సవరణ 131 ఆర్టికల్ ఉన్న బిల్లు పైన దీన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తున్న శ్రేణులు, తెలంగాణలో మంత్రులు, సీఎం ప్రతి ఒక్కరితో సహా ప్రతి ఒక్కరు పూర్ణం ప్రసాద్ చెప్తున్న ఇది ఒక దేశ వ్యాప్తంగా ఒక విపత్తు నుంచి తొలగించినట్ల, విపత్తు నుంచి కాపాడినట్లయింది. వాళ్ళు హర్షం చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజలు బిల్లు పైన ఏదైతే బీజేపీ నిన్న ప్రవేశపెట్టిందో 131 ఆర్టికల్స్, ఇది ఎంతసేపు రాజకీయ అంశాన్ని డీలిమిటింగ్ ముడిపెట్టడంతో ఇది ఒక లబ్ధి కోసం, రాజకీయ స్వలాభం కోసమే బీజేపీ ఆ దిశగా వేసింది. అంటే చిత్త మహిళల పట్ల ఏదైతే ముందుకు కొనసాగాలి అని అంటే సమయం కానే కాదు. వాళ్ళు చేసింది జనగణన ఎక్కడ చేసి డీలిమిటేషన్ దాన్ని ముడిపెట్టారు. జనగణన లేకుండా డీలిమిటేషన్ లేదా రిజర్వేషన్ తీసుకెళ్తారు. ఎలా కొనసాగుతుంది ఇది? బీజేపీ ఒక రాజకీయ లబ్ధి, రాజకీయ దురుద్దేశం, ఒక దుర్బుద్ధి ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. దానిపైన ఎంతో ఆనందపడుతున్న పరిస్థితి. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ మహిళా రిజర్వేషన్ కు డీలిమిటేషన్ కు ముడిపెట్టారు. జనగణన పూర్తి కాలేదు. బీసీలకు ఓబీసీ ఎక్కడ మహిళా రిజర్వేషన్లలో అగ్రకులాలకే మళ్ళీ ప్రాతినిధ్యం, అగ్రకులాలకే పెద్దపీట వేసినట్లయితే మహిళల్లో కూడా అగ్రకుల మహిళలే పెద్దపీట వేసినట్టుగా బీజేపీ ఒక ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నది. ఓబీసీలలో మహిళకు ఎక్కడ వాళ్ళు ఓబీసీ కోటను ఖచ్చితంగా చూపించాలి, ఆ క్లారిటీ లేదు. ఓబీసీ మహిళా కోట ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓబీసీలో బీసీ మహిళల కోట ఏంటి, కోటాలో బీసీ మహిళల కోట ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పిన తర్వాతనే అది దానిపైన ప్రభుత్వం ఒక క్లారిటీ లేదు అని చెప్పేసి, జనగణన పైన ఒక క్లారిటీ లేదని చెప్పేసి, డీలిమిటేషన్ పైన ఒక క్లారిటీ లేదు. ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చి సవరణ 131 తీసుకొస్తాము అని అంటే ఎలా ఒప్పుకుంటాము, ఎలా బిల్ పాస్ అవుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తానికి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతున్నది దేశవ్యాప్తంగా. ఎందుకంటే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం జరగబోతున్నది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ తీసుకొచ్చి ముడిపెట్టినట్లే జనాభా ప్రాతిపదిక విషయంలో, జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చేశాయి జనాభాని. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉత్తర పైగా పార్లమెంటు స్థానాలు ఉన్న దగ్గర వాళ్ళు ఒకే ఒక 60 స్థానాల పైన పెరిగినట్లయితే, 50 స్థానాల పైన పెరిగినట్లయితే దక్షిణాది మొత్తానికి కలిపి 35 స్థానాలు పెరగలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి మహిళా రిజర్వేషన్ పెట్టి ఈ మహిళా అంశం కూడా ఇదొక లాంగ్ వెంటనే వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాన్ని మూవ్మెంట్ ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళలో వచ్చి లేదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ బిల్లు వెంటనే అమల్లోకి వస్తుందా అంటే రాదు. 2020
2029 2035 వరకు వచ్చే అవకాశం ఉంది. గణన జరగాలి, జనగణన జరగాలి, కులాల గణన డిలిమిటేషన్ అంటే ఆషామాషి కాదు. డిలిమిటేషన్ విషయంలో కూడా నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన తీసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాలు పెద్దగా సీట్ల విషయంలో, ఎందుకంటే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే జనాభా నియంత్రణ వాళ్ళు కట్టుబడి కుటుంబ నియంత్రణ విషయంలో ఉన్నారు. అక్కడ నార్త్ ఇండియా మాత్రం ఎక్కడ వాళ్ళు కట్టుబడి లేవు. అక్కడ జనాభా ఎక్కువగా ఉన్నది. జనాభా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే జనాభా విషయమే మీరు ఎంత మంది నిధులు ఇస్తామో ఇప్పటికే కేంద్రం మార్లు చెప్తున్న పరిస్థితి, జనాభా ఎక్కువ ఉన్న దగ్గర నిధులు ఎక్కువగా ఇస్తాము అంటూ చెప్పుకుంటూ వస్తున్నది. దీంతో షాక్ అవుతున్న పరిస్థితి దక్షిణాది రాష్ట్రాలు. ఎక్కువ ఉన్న రాష్ట్రం ఎక్కువ నిధులు ఇస్తాము అంటే ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎక్కువ నిధులు ఇస్తున్నారు. మరి దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కొరతతోటే ఇప్పటికే నిధులు పక్షపాత వైఖరి, చిన్న చూపు చూస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలను పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఎలాంటి క్లారిటీ లేకుండా, జనగణన ఎలాంటి క్లారిటీ ఎలా 2000 చేయాల్సిన 21 జనగణన విషయంలో కరోనా వచ్చింది, అడ్డుకున్నారన్నారు. సరే 2021 22లో చేయాలి, కానీ వాంటెడ్లీ దాన్ని జనగణన విషయంలో నాన్ సుడ్ దూరతో వచ్చి 2026లో మొదలుపెట్టినా కూడా అది కూడా క్లారిటీ లేదు. దాని విషయంలో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ని ఎలా ఫైనల్ చేస్తారు, వెంటనే అమల్లోకి తెచ్చే అవకాశం లేదు. ఇది ఒక రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎత్తుగడిసి వెళ్ళింది తప్ప ఇది ఒక తప్పించుకున్నట్లు అయింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసి, ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ కు మహిళా బిల్లుకు ముడిపెట్టారు కాబట్టి ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా పార్లమెంట్ జరగాల్సిన చెంపపెట్టు లాంటిది ఇది అంటూ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా కనబడుతున్నది. దానిపైన కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి ఇదొక వాళ్ళు చేస్తున్న ఒక రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు దేశవ్యాప్తంగా ఏదైతే అధికారాన్ని చేజిక్కోవడం కోసము ఫ్యూచర్ లో నార్త్ దక్షిణ రాష్ట్రాల అవసరం పాయింట్ స్థానాలను అక్కడ అధికారం చేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టినట్లయింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాత్రం హర్షం వ్యక్తి స్థితి. తెలంగాణ అటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ మాత్రం ఈ రోజు చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకి కాంగ్రెస్ శ్రేణులు కూడా వ్యతిరేక